ఏదైనా ఒక ఫీల్డ్‌లో జాయిన్ అయితే, మన కంటి ముందు ఆ ఫీల్డ్‌కి సంబంధించి ఏదైనా తప్పుగా జరుగుతూ ఉంటే, దాని గురించి మాట్లాడే బాధ్యత, హక్కు ఉంది. అలాగే నేడు క్రిస్టియానిటీలో ఒక క్రిస్టియన్ పాస్టర్‌గా నేను కొనసాగుతున్నాను. ఈ క్రిస్టియన్ పాస్టర్‌గా కొనసాగుతున్న క్రమంలో నాలాగా చాలామంది పాస్టర్‌లు, చాలామంది చర్చీలు కట్టుకొని, చాలామందిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. దాంట్లో విశ్వాసులుగా కొనసాగుతూ ఉంటారు. అయితే నాకు ఒక విషయం వింతగా అనిపించింది ఒక 2 రోజుల క్రితం. ఆ విషయాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. అయితే ఆ పేరు గానీ, ఆ చర్చి పేరు గానీ ఇది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ఒక్క చర్చిలోనే ఉండిద్ది ఈ తమాషా అని నేను అనను. అట్లాంటి బ్రాంచీలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు నాతో పంచుకున్నటువంటి ఆ విశ్వాసి మాట్లాడేటప్పుడు, బ్రదర్ ఇది చెన్నైకి సంబంధించిన బ్రాంచు. సో, బ్రాంచ్ అనంగానే ఓకే. ఇది శాఖలుగా ఉంది. కాబట్టి పర్టిక్యులర్‌గా ఒక ఊర్లో ఒక మనిషిని, ఒక పేరు మనం పెట్టి మాట్లాడితే ఒక్కదానికి అనుకుంటారు. కాబట్టి నా బాధ్యతగా నాకున్న రెస్పాన్సిబిలిటీని బట్టి నేను ఈరోజు మాట్లాడుతాను దాని గురించి. ఇంతకీ ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే, ఎవరైనా సరే వాళ్ళ చర్చికి కొత్తగా వస్తే బాప్తిసం తీసుకోవాలి. అంటే బాప్తిసం అనేది యేసుక్రీస్తుని అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తం తీసుకొని రక్షణలో కొనసాగుతారు చర్చికొచ్చి. అయితే నేను దీంట్లో తేడా ఏంటి బ్రదర్ అంటే ఉంది, చెప్తాను వినండి. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వ్యక్తి తను ఒక బిలీవర్. అయితే తనకు వేరే ఊరు అమ్మాయితో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి రావాలి? భర్త ఇంటికి రావాలి. అంతే కదా! పుట్టింటి దగ్గర ఉండరు కదా! అయితే ఇప్పుడు భర్త ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక సండే ఇద్దరు క్రిస్టియన్సే కాబట్టి చర్చికి వెళ్ళాల్సిన సమయంలో తినేమన్నాడంటే పాస్టర్ గారికి చెప్పారు అలాగా. ఇప్పుడు తను వేరే ఊరు నుండి వచ్చింది కదా! మరి పాస్టర్ గారు చర్చికి మరి ఆ సండే భార్యాభర్తలు ఇద్దరు వస్తామంటే, ఈ వ్యక్తి ఎవరు ఆ పాస్టర్ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, లేదు అలా రావడానికి కుదరదు, ఆ అమ్మాయి మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాడంట. ఆ మాట వినంగానే నాకు షాక్ అనిపించింది. అంటే ఎంత దిగజారారు. లేదు అంటే ఇలా ఎదుటి వ్యక్తుల్ని ఇలాగా కించపరచడం, ఏంటిది అని నాకు ఒక 5 నిమిషాలు బ్రెయిన్ అంతా ఆలోచన అయిపోయింది. ఏంటి ఇలా తయారయ్యారు? ఎవరైనా ఒక వ్యక్తి వేరే ఊరు నుంచో లేకపోతే వేరే ఇది నుంచో చర్చికి వస్తున్నారంటే సంతోషపడాలి కదా! వాళ్ళకి వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పి ఒకవేళ నీకు ఆ అమ్మాయి బయట నుండి వచ్చింది, లేకపోతే ఆ కొత్త వాళ్ళు బయట నుండి వచ్చారు. ఇప్పుడు నీకు వాళ్ళ రక్షణ మీద, వాళ్ళ మారు మనసు మీద అనుమానం ఉంటే నువ్వు వాక్యంతో కడగాలి. తను బాప్తిసం తీసేసుకుంది ఇంతకుముందే. తను బాప్తిసం తీసుకోకపోతే నువ్వు ఇక్కడ ఇస్తే అదొక అందం. కానీ ఆల్రెడీ ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత, లేదు మా చర్చికి వస్తే మా డినామినేషన్లో ఎప్పటి నుంచో మా పెద్దలు నిర్ణయించింది ఏంటి అంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాల్సిందే. అంటే ఎవరు ఎక్కడి నుండి వచ్చినా సరే ఒకసారి తీసుకున్నా మళ్ళీ తీసుకోవాల్సిందే అని వాదిస్తున్నారనమాట. అప్పుడు నేను అడిగాను, అవును మీకు తప్పు అనిపించలేదా అంటే, నేను ఇదే అడిగాను బ్రదర్. ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ అక్కడ తీసుకుంది పాస్టర్ గారు, మరి ఇట్లా అక్కడ తీసుకున్న అమ్మాయిని మళ్ళీ ఇక్కడ బాప్తిసం ఇవ్వడం అదేం బాగోదు అని చెప్పాడంట. చెప్తే తను కుదరదు, మా రూల్స్ ఒప్పుకోవని చెప్పాడంట. వెంటనే వేరే పాస్టర్ గారిని సలహా అడిగినప్పుడు ఆ చర్చి నుంచి వేరే చర్చికి వెళ్ళమంటే, కొంచెం చాలా దూరం ఉండిద్దండి ఇంకో చర్చి, మాకు దగ్గరలో ఉండే చర్చి ఇదే అనేసి తను చెప్పాడంట. తిను మరి ఏ నిర్ణయం తీసుకున్నాడో ఇంకా సరిపోలేదు. ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు. తర్వాత నాకు ఫోన్ చేసి ఇలాగని దాని గురించి స్పందించాడు. నిజమే, ఆ పాస్టర్ గారు, మొదటి పాస్టర్ గారు మీకు చెప్పిన సలహా చాలా ఉత్తమమైంది. అక్కడ మానేసి వేరే చర్చికి వెళ్ళండి. ఇంతకీ వాళ్ళు ఏమన్నారు దాని గురించి అట్లా అడిగితే అంటే, ఇప్పుడు తీసుకోవడంలో తప్పే ఉంది, రెండోసారి తీసుకుంటే బైబిల్ తప్పని ఏమన్నా చెప్పిందా అని అడిగారు. నేను చెప్తున్నాను, రెండోసారి తీసుకుంటే బైబిల్ తప్పనో లేకపోతే ఇంకోటో అని చెప్పిందని నేను మాట్లాడలేదు. కానీ బైబిల్లో ఒక సందర్భం ఉంది. మనం పొందుకున్నటువంటి రక్షణ ఒక్కటే, అర్థమైందా? రక్షణ ఒక్కటే అని చెప్పింది. బాప్తిసము ఒక్కటే అనేసి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ వాక్యాలను పక్కన పెట్టేశారు. రెండోది, వీళ్ళు ఈ విషయాన్ని అడిగారని మాత్రం నేను ఈ ఒక్కదానికి నేనేం చెప్పలేదు. కానీ నేను ఒక విషయాన్ని వాళ్ళతో చాలా క్లారిటీగా చెప్పాను. నువ్వేం చేస్తావంటే వాళ్ళని అడుగు, ఏమని, సరేనండి తప్పు ఉందో లేదో పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు వాక్యంలో రెండోసారి బాప్తిసం ఇవ్వాలి అని ఎక్కడుందండి? ఇప్పుడు వేరే చర్చి నుండి వస్తే, వేరే విశ్వాసి వాళ్ళు ఊరు నుంచి పెళ్లి చేసుకొని వస్తే ఇట్లా బాప్తిసం ఇవ్వాలని ఎక్కడుందని అడుగు అంటే, అలా అడిగితేనే వాళ్ళు కుదరవు, మా రూల్స్ ఒప్పుకోవు అనేసి చెప్తున్నాడు. రెండోది, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం మనలో అన్నమాట. పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి ఇది అవుతుంది. అందుకే నమ్ముకున్నాం, అందుకే మారు మనసులో చర్చికి వెళ్తాం. ఇంక వేరే ఉద్దేశం లేదు. ఒక నిజమైన క్రిస్టియన్కి తెలిసినటువంటి దారి అది. అయితే ఇప్పుడు మన పాప స్వభావంలో
మార్పు చెంది ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే వాక్యం అనే పాల చేత ఉదక స్నానం చేయించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాప భీతిని లేదంటే పాపపు అలవాటుని పోగొట్టేలా చేయాలి నువ్వు. అది వాక్యపు శక్తితో జరిగిద్ది. నీళ్ళలో ముంచి లేపితేనే వాళ్ళు మీ చర్చి మెంబర్ అవ్వాలి అనుకుంటాం. చాలా మూర్ఖత్వం, చాలా మూర్ఖత్వం. దయచేసి నేను ఈ వీడియోలో ఎవరైనా పాస్టర్లు కానీ ఎవరైనా చూస్తుంటే నేనేం చెప్తున్నాను అంటే, ఒక సహోదరుడిగా తోటి దైవజనుడిగా నేనేం చెప్తున్నాను అంటే, దయచేసి ఇలాంటి మనుషులు కల్పించిన పద్ధతులు, మీకంటే ముందు పుట్టి చచ్చిపోయిన వాళ్ళు పెట్టిన పద్ధతులు మీరు పాటించి ఇలాగా దేవుడి దృష్టిలో దోషులు అవ్వమాకండి. చూడండి, ఇప్పుడు తను మీ చర్చికి వచ్చే వ్యక్తి కానీ ఎంతో క్షోభపడి ఉంటాడు ఇలాగ ఆపేసి ఉంటే. ఇలాగ ఎన్నో మనుషులు పెట్టిన కట్టడలకి మీరు దాసోహం అంటున్నారు. దయచేసి నేను ఒక దేవుడు సేవకుడుగా, మీరు కూడా దేవుడు సేవకులే కాబట్టి చెప్తున్నాను, ఇది హెచ్చరిక అనుకోండి. మీ చచ్చిపోయేలోపు మీకు వచ్చినటువంటి ఒక దేవుడు మాట అనుకోండి. ఇలాంటివి చేస్తే దేవుడు విడిచిపెట్టడు. దయచేసి ఇలాంటి తమాషాలకి మీరు అమ్ముడు పోమాకండి. రెండోది, చర్చి డినామినేషన్లకి లొంగిపోమాకండి. వీరైతే బయటికి రండి, ప్రభు నడిపిస్తాడు, ఇంకో దగ్గరికి వెళ్ళండి. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ప్రభువుని అవమానించమాకండి. వచ్చే విశ్వాసుల హృదయాల్లో విషాన్ని నింపమాకండి. దీనికి మించిన ఒక పెద్ద అమాయకత్వం ఇంకేదీ లేదు. బైబిల్ ప్రామాణికం, మనకి వ్యక్తులు కాదు. ఆలోచిస్తారని నాకంటే పెద్దలు దైవ సేవకులందరికీ ఒక బిడ్డగా చెప్తున్నాను, ఒక సహోదరుడిగా చెప్తున్నాను, ఒక స్నేహితుడిగా చెప్తున్నాను. వేరే ఉద్దేశం అనుకోమాకండి. లేదు, నాకు మీకేదో చెప్పాలని కాదు, ఇది తప్పు. ఒకవేళ మీకు ఆ వ్యక్తి రక్షణలో లేనట్టు కనిపించింది అనుకోండి, మీరు వాక్యమైన ఉదక స్థానంతో వాళ్ళని సరిచేయండి. తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి తన బాప్తిసం కరెక్ట్ కాదు, నేను ఇంతకుముందు వేరే ఉద్దేశంతో తీసుకున్నానని తనకు కనిపిస్తే, వాక్యం వల్ల తన హృదయంలో గుచ్చుకొని తనకు కనిపిస్తే తనే వచ్చి అడిగిద్ది, బ్రదర్ నేను ఇలాగ ఇంతకుముందు వేరే ఉద్దేశం, పెళ్లి కోసం తీసుకున్నాను, చదువు కోసం తీసుకున్నాను, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తీసుకున్నాను, ఇలాగ వాళ్ళు చెప్తారు వచ్చి. మనం చేయాల్సింది, చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇంతకుముందు తీసుకొని వస్తే వాక్యం చెప్పండి, వాక్యం చేత ప్రక్షాళన చేయండి, వాళ్ళు స్థిరపరచబడతాడు. నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రాన ఏమీ మార్పు రాదు. లోపల వచ్చిన పశ్చాత్తాన్ని బట్టే మార్పు వచ్చింది. ఆ దేవుడు మాటను బట్టే వచ్చింది. వినటం వలన విశ్వాసం వస్తుంది. ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన వస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. దయచేసి ఒక బ్రదర్గా తీసుకుంటారు అని, ఒక బిడ్డగా తీసుకుంటారని చెప్తున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడి చిత్తం అయితే మరలా కలుసుకోండి.